రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3 ప్రాంతీయ జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ కేంద్రంగా 9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి కేంద్రంగా 8 జిల్లాలతో అమరావతి ఎకనామిక్ రీజియన్, రాయలసీమ 9 జిల్లాలతో తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు కానున్నాయి. బోర్డుల ఏర్పాటు, విధి విధానాలకు సంబంధించిన ఉత్తర్వులు సోమ, మంగళవారాల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 3 ప్రాంతీయ జోన్ల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతి జోన్లో స్టీరింగ్, ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంటేషన్ కమిటీలు ఉంటాయి. సీఎం సారథ్యంలో స్టీరింగ్ కమిటీ ఉండనుండగా ఐఏఎస్ అధికారి సీఈఓగా వ్యవహరిస్తారు. విశాఖ రీజియన్ కు సీఈఓగా యువరాజ్ వ్యవహరిస్తున్నారు. అమరావతి రీజియన్ కు ముఖేష్ కుమార్ మీనా, రాయలసీమ రీజియన్ కు కృష్ణబాబు సీఈఓగా నియమితులయ్యే అవకాశం ఉంది. స్టీరింగ్ కమిటీకి చైర్మన్ గా సీఎం, సభ్యులుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీఎస్ వివిధ శాఖల కార్యదర్శులకు బాధ్యతలు అప్పగిస్తారు. ఇంప్లిమెంటేషన్ కమిటీకి సీఈఓ బాధ్యత వహిస్తారు. ఇందులో కలెక్టర్లతో పాటు సంబంధిత నగరపాలక సంస్థల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ ఉండనున్నాయి. అమరావతి ఎకనామిక్ రీజియన్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం ఉంటాయి. రాయలసీమ ఎకనామిక్ రీజియన్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి ఉండనున్నాయి. 3 ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా క్లస్టర్ వారీగా విజన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, నగరపాలక సంస్థల అధికారుల సమన్వయంతో వీటిని అమలు చేస్తారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ కు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. నీతి ఆయోగ్ దీన్ని రూపొందించింది. పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా నవంబర్ 13న సీఎం చంద్రబాబు విజన్ ప్రణాళిక విడుదల చేశారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ కు విజన్ ప్రణాళికను నీతి ఆయోగ్తో కలిసి సింగపూర్ సంస్థలు రూపొందిస్తాయి. రాయలసీమ ఎకనామిక్ రీజియన్ ప్రణాళిక కూడా నీతి ఆయోగ్ రూపొందించనుంది.